ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం వేడుకలు. జీవీఎంసీ జోన్ 5 పరిధి మల్కాపురం ఏరియాలో గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో డెంగ్యూ గురించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేపట్టిన జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 16వ తేదీన జరుపుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా తమ సిబ్బంది ఈ ప్రాంతంలో గల 7 వార్డులలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యలు, విస్తృతంగా వ్యాపించకుండా నియంత్రించడానికి ప్రభుత్వ ప్రణాళిక గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగాయని, ప్రతి సంవత్సరం 400 మిలియన్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్నందున డెంగ్యూ లక్షణాలు, సంకేతాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం సరైన సమయమన్నారు. ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధి యొక్క ప్రారంభ సంకేతాలు, లక్షణాలను వారికి వివరించి నివారణ చర్యలను పాటించేలా వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే వ్యాధి కావున ప్రజలు తమ నివాస ప్రాంతాలలో నిలిచిన నీటిని తొలగించి దోమల నివారణ మందులను వాడాలని సూచిస్తున్నామని, ఈ ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి నుండి తమ పరిసర ప్రాంతాల ప్రజలను రక్షించుకోవడానికి తమ గృహంతో పాటు గృహ పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుని డెంగ్యూ రహిత విశాఖకు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మలేరియా సూపర్వైజర్లు డి శ్రీనివాసరావు, టి ఈశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం అనేది మనకున్న 7 వార్డులో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. డెంగ్యూ దోమలు ఎలా పెరుగుతాయి, ఎక్కడ పెరుగుతాయి అనేది అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం మన జీవీఎంసీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఫ్రైడే డ్రైడే అనేది ప్రతి వార్డులో కూడా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ లార్వా చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే పైన ట్యాంకులు, అలాగే పూల కుండీలు, తర్వాత డ్రమ్ములు, ఈ నీరు ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారం వారానికి ఒకసారైనా సరే మార్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా కూడా ప్రతి వార్డులో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఈ డెంగ్యూ నివారణ కోసం చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.